హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ క్యారెట్ ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా క్యారెట్ని నీట్గా కడుక్కొని చెక్కి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తురుము వేసుకుంటే ముద్దలా ఉంటుంది, అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకుని కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఈ ఫ్రై సాంబార్లోకి చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ స్పూన్ తోటి మూత పెడితే మగ్గుతుంది 2 నిమిషాలు. తర్వాత మళ్ళీ తీసి కలుపుతూ ఉండాలి. మూత తీసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసి కలపాలి. తర్వాత ఒక 3 ఎగ్స్ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టాలి. కలపకూడదు, వెంటనే కలపకూడదు. 2 నిమిషాలు పోయిన తర్వాత ఆ విధంగా జున్నులా వచ్చింది చూసారా, జున్ను ముక్కల్లాగా అలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద, పెద్ద పెద్ద ముక్కల కింద ఉండాలి. బాగా చిన్నగా కట్ చేసుకోకూడదు. ఈ విధంగా ఉంటేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ కారం, మిరియాల పొడి కొంచెం, మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదు. ఫస్ట్ స్పూన్ వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. మొత్తం అంతా కలపాలి. రసంలోకి సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టాలి. తర్వాత మళ్ళీ కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలపాలి. రెడీ అయిపోయింది ఎగ్ క్యారెట్ ఫ్రై. మీరు కూడా నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.